ఒక దిక్కు ఆంధ్రాలో కూడా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. గట్లనే ఇంకో దిక్కు నామినేషన్లకు కూడా టైం అయిపోతుంది. ఇక వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు అందరు లీడర్లు నామినేషన్లు ఇస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనాల సరస్వత నామినేషన్ వేసిండుల్లా. సార్ నామినేషన్ ముచ్చట్లేందో సార్ చూసొద్దాం పాలి. అవునల్లా ఇన్ని దినాలు జనాలకి దగ్గర ఉండాలని జగనాల్ సార్ బస యాత్ర షురూ చేసి దగ్గర అన్ని జిల్లాలు తిరిగి జనాలను కలిసిండు. అంతేకాదు సార్ అట్లా యాత్రలు ఊకుంటా మళ్ళీ అధికారాలకు వస్తే ఏం చేస్తామో జనాలకు సుత చెప్పిండు. అంతేకాకుండా జగనాల్ సార్ ఓ దిక్కు వాళ్ళ చిన్న ఆయన వివేక్ సార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసుకుంటా ఇంకో దిక్కు చంద్రాల్ సార్ నేమో పొట్టుగా అరుచుకుంటున్నాడు. ఎలక్షన్ల పోటీ చేసే లీడర్లు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు నామినేషన్లు వేస్తున్నారు. ఇగో గట్లనే ఇలా జగనాల్ సార్ సుత పులివెందుల ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిండు. వాళ్ళ నామినేషన్ వేసిన తర్వాత జగనాల్ సార్ మాట్లాడుతున్నారు. సార్ మాటలు మీరు కూడా ఒకసారి వినర్రి. కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా